విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ విద్యారంగ సమస్యలు ఇంకా పట్టించుకోవట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఏబీపీ నేతలైతే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ముట్టడించడం జరిగింది. మనతో పాటు కొంతమంది ఏబీపీ నేతలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున ఏబీపీ నేతలు అయితే ఉన్నారు. సార్ ఏంటి మీ డిమాండ్ అంటే ఏం చెప్తారు? నమస్తే. మేము ఏబీ ఆధ్వర్యంలో ఈ ముట్టడి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మన తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, మనకు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని తెలంగాణ సాధించుకొని 200 మందికి పైగా 1200 మందికి పైగా విద్యార్థులు బలిదానంగా ఉంటే ఈ తెలంగాణ ఏర్పడ్డది. ఈ తెలంగాణ ఏర్పడ్డాక 10 సంవత్సరాల కాలంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని తుంగలో దొక్కి విద్యా వ్యవస్థ నాశనం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి విద్యా రంగాన్ని మేము పరిష్కరిస్తాం, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం, యూనివర్సిటీల సమస్యలను పరిష్కరిస్తామని మాయమాటలు చెప్పి గద్దెనెక్కింది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 27,000 ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని 4,000 కుదిస్తూ 23,000 స్కూళ్ళని బంద్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అయ్యా రేవంత్ రెడ్డి? ఒకటే అడుగుతున్నాం, ఈ 23,000 స్కూళ్ళని బంద్ చేసి ఏం చేస్తావు? వైన్స్ టెండర్లు పెడతావా, లేకపోతే రియల్ ఎస్టేట్ దందాలు పెడతావా, బ్రోకర్ దందాలు చేస్తావా అని ఈ సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఉన్న మౌలిక వసతులు కల్పించాలి. ప్రభుత్వాలు ఉన్న మౌలిక వసతులు కల్పించి మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క స్కూళ్ళల్లో నాణ్యమైన ఫుడ్ లేదు, బెంచీలు లేవు, విద్యుత్ వ్యవస్థ లేదు, తాగు నీరు కూడా లేని పరిస్థితి ఉన్నది. నువ్వు ప్రభుత్వ ప్రతినిధి అయి ఉండి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో మౌలిక వసతులు కల్పించాల్సి పోయింది. సిగ్గుమాలిన ప్రభుత్వం, స్కూళ్ళని బంద్ చేస్తున్నావు. కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి, ఒక్కొక్క స్కూళ్ళల్లో ఎల్కేజీ స్టూడెంట్స్ కు 1,50,000 నుంచి 2 లక్షల ఫీజులు ఉన్నాయి. నీ ఫీజు నియంత్రణ చట్టం ఎక్కడ పోయింది? ఏ మూలకు పెట్టినావు? మొన్న ఇన్నోవేటివ్ స్కూల్కి పోయి స్కూల్ ఓపెనింగ్ చేస్తూ ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ స్కూలు విద్యార్థులకు న్యాయం చేస్తున్నాయి, సేవ చేస్తున్నాయి అంటున్నావు. సిగ్గుందా నీకు? ఒక స్కూల్లో 1,50,000 ఫీజు ఉంటే నీకు కనిపిస్తలేదా? ఈ ప్రభుత్వానికి కనిపిస్తలేదా? తక్షణమే ఫీజు నియంత్రణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ప్రభుత్వంలో మౌలిక వసతులు కల్పించాలి, విద్యార్థుల యొక్క బాగోగులు చూసుకోవాలి. ఇదే రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాం, నీ మనవని కూడా ప్రభుత్వ పాఠశాలలే. ఎందుకు విద్యార్థులు రారు అర్థమవుతుంది. ప్రభుత్వ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడతాయి. ప్రభుత్వ ప్రతినిధి అయి ఉండి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రం ట్రీట్మెంట్ వద్దు, ప్రభుత్వ బడులు మాత్రం వద్దు. అదే ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారో, ఎవరైతే గవర్నమెంట్ కళాశాలలో చదువుతారో వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలని ఒక డిమాండ్ ఇవ్వాలి. ప్రభుత్వ ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలు వేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ముట్టడించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బడా బాబుల కొడుకులను, బడా బాబుల కూతుర్లను, ముఖ్యమంత్రి కూతుర్ని మన్మల్ని గవర్నమెంట్ కళాశాలలో చేర్పించిన రోజు గవర్నమెంట్ బడులు బాగుపడతాయి, గవర్నమెంట్ కళాశాలలో నాణ్యమైన భోజనం అందుతుంది, గవర్నమెంట్ కళాశాలలో నాణ్యమైన వసతులు కల్పిస్తారని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. ఒక్కసారి గురుకుల పాఠశాలల పరిస్థితి కానీ, గవర్నమెంట్ కళాశాలల పరిస్థితి కానీ మీరు ఒక్కసారి గమనించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు పెచ్చులు ఊడిపడి, బంగ్లాలో కూడా పెచ్చులు ఊడిపడి విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా నాణ్యమైన భోజనం అందట్లేదు, నాణ్యమైన సదుపాయాలు కలిగించట్లేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తా ఉంది. అలాగే ప్రైవేట్ కళాశాలల పరిస్థితికి వస్తే ఎక్కడికక్కడ ఫీజుల పేరట, బుక్కుల పేరట ఫీజు అని చెప్పేసి బట్టల పేరట వేలు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తెచ్చి వెంటనే విద్యార్థులకి ఫీజు నియంత్రణ చట్టం తేవడం వల్ల పేద విద్యార్థి కానీ, ఉన్నత విద్యార్థి కానీ సరైన చదువుని అందుతుంది. అందరూ సమానంగా ఈ యొక్క విద్యను అందుకోగలుగుతారని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ప్రధాన డిమాండ్స్ ఏంటి? స్కూల్లో ఎట్లా ఉంది అసలు? గ్రౌండ్ లెవెల్లో స్కూల్లో సమస్యలు ఏమేమి ఉన్నాయి? స్కూల్లో సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు, 11,000 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా 78% ఆఫ్ ప్రభుత్వ పాఠశాలలలో అసలు 100 కన్నా తక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు అనేది ఈ రోజు ఒక రిపోర్ట్ చెప్పడం జరిగింది. అది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మన ఈ విషయం ఎందుకైంది అంటే మన 12 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు డిఎస్సి వేసిందే 2 సార్లు, 2017లో ఒకసారి, 2024లో ఒకసారి, మొత్తం 18 పోస్టులు వేసారు. ఈ 18 పోస్టులు ఏవైతే ఉన్నాయో 27,000 పాఠశాలకు 18 పోస్టులు అనేది ఇది సరైన లెక్క కాదు. ఒక స్కూల్ కి ఒక టీచర్ని పంపే పరిస్థితిలో కూడా మనం లేము. ఈ రోజు డిఈఓల కొరత ఉంది, ఎంఈఓల కొరత ఉంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విధంగా ఇది ఈ పాఠశాల పరిస్థితి, పాఠశాలలకు అనుగుణ
ఉన్న హాస్టల్ పరిస్థితి ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చెప్తుంది? 48 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్స్ లో చనిపోయారు. 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కి గురయ్యారు. అంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం దుస్థితి ఏంటి? ఈ రోజు ఎడ్యుకేషనల్ మినిస్టర్ ని పెట్టి ఈ పోస్టులన్నీ భర్తీ చేసి అదే విధంగా ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ని వెంటనే మన తెలంగాణ ప్రభుత్వంలో అమలు చేస్తే మాత్రమే ఇది మెరుగుపడుతుందని మేము అనుకుంటున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి చెప్తున్నాడు విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకుంటే ఎవరికి ఇవ్వను అని చెప్తున్నాడు. మరి అది ఏంటంటే ప్రైవేట్ శాఖలతో కలిసి ఈ గవర్నమెంట్ స్కూళ్ళను తగ్గిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు అందరూ కలిసి ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఈయన లాభపడదామని ఒక దురాలోచన, ఒక నిష్ఠతో ఈ రోజు ఈ గవర్నమెంట్ స్కూళ్ళను బంద్ చేయడం జరుగుతుంది. ఆ ఆలోచన వచ్చినా కానీ అది చాలా తప్పు. ఈ తెలంగాణకి ఏదైతే మనకి డెవలప్మెంట్ కోసం కావాలో అది మెయిన్ వన్ ఆఫ్ ద థింగ్ ఏదైనా ఉంటే అది ఎడ్యుకేషన్ మాత్రమే. ఎంఈఓలను, డిఈఓలను, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్లను ఈ స్కూళ్ళలో డెవలప్ చేయకుండా ఉన్న స్కూళ్ళను తీసేస్తే ఈ తెలంగాణ ఏం బాగుపడుతుంది అని చెప్పి నేను ఏబీవీపీ నుంచి తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే మొత్తం మోహరించిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మేము లోపలికి వెళ్తామని కూడా కార్యకర్తలు బీచ్పించుకున్న కూర్చున్న నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున గేట్ ముందు పెద్ద బ్యారిగేట్లు పెట్టి ఎవరిని లోపల రానియకుండా కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదైతే విద్యారంగంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలి, ఖాళీ ఉన్న టీచింగ్ కానీ నాన్ టీచింగ్ పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఆ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్లస్ ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ఫీజు దోపిడీ ఉందో ఖచ్చితంగా దానికి నియంత్రణ చట్టం తేవాలి. ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. బట్ దానికి సంబంధించి ఎటువంటి చర్యలు అయితే తీసుకోవట్లేదు. సో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఇటు ప్రైవేట్ కళాశాలలో పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ జరుగుతుంది. సో ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఏమి పక్కన పెడితే మరో పక్కన ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుల దోపిడీ జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా ఏబీపీ అయితే డిమాండ్ చేస్తుంది. సో ఇక మరికొంతమంది ఏబీపీ నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో పెద్ద ఎత్తున ఏబీపీ నాయకులు నేషనల్ నుంచి కూడా ఏబీపీ నేషనల్ పార్టీకి సంబంధించి నేషనల్ ఏబీపీ నాయకులు కూడా రావడం జరిగింది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గత 10 ఏళ్లలో విద్యా వ్యవస్థను కేసీఆర్ ఆగం చేస్తే ఈ 2.5 ఏళ్లలో రేవంత్ సర్కార్ పూర్తిగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకోవాలంటేనే భయం అవుతుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, చాలా వరకు ఫుడ్ పాయిజన్లు అయ్యాయి, చాలా వరకు పిల్లలు చనిపోయారు. దాదాపు 100 మంది పిల్లలు కూడా ఫుడ్ పాయిజన్తో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికైనా నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం కూడా ప్రభుత్వ స్కూళ్ళలో అందించాలి. ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీని కూడా అరికట్టాలి. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రికి చాలా శాఖలు ఉంటాయి, బిజీగా ఉంటాయి. కాబట్టి విద్యాశాఖకు ఫుల్ టైం మినిస్టర్ని ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే సమస్యలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి విద్యాశాఖకు సపరేట్గా మంత్రి ఉంటే విద్యాశాఖ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో వాళ్ళకు ఇచ్చిన టైం అయిపోయింది. పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఒక 15 నిమిషాలు మాత్రమే వాళ్ళకు టైం ఇచ్చారు శాంతియుతంగా నిరసన తెలపాలని. నిరసన టైం అయిపోవడంతో పోలీసులు వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ బడుల మూత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ బడులలో మౌలిక వస్తువులు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్ళ యొక్క దోపిడీని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో నాయకులను బలవంతంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో కార్యకర్తలు కూడా అంతే ధైర్యంగా పోలీసులు కూడా వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్యాలయం లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కార్యకర్తల మధ్యన పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది. సో కార్యకర్తల్ని బలవంతంగా చూస్తున్నారు కదా, ఏబీపీ కార్యకర్తలు గేటు పైకెక్కి తమ నిరసన తెలుపుతున్నారు. కార్యకర్తలను కూడా పోలీసులు ఈడ్చుకెళ్లి ఆ వ్యాన్లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలకు ఒకరికొకరు సాయం చేసుకుంటూ చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు వర్సెస్ ఏబీపీ కార్యకర్తలు చూస్తున్నారు కదా, ఏబీపీ కార్యకర్తలు గేట్ ని టచ్ చేసి గేట్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్న పరిస్థితి. పోలీసులు కార్యకర్తల మధ్యలో చూస్తున్నాం కదా, పోలీసులు కూడా కింద పడ్డారు. సో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇప్పటి వరకు శాంతియుతంగా ఉన్న కార్యకర్తలు లోపలికి చొచ్చుకొని వెళ్ళి ఆఫీసులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని బలవంతంగా లాగేసి వ్యాన్లోకి ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు లోపలికి అనుమతి లేదు అంటని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళని లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు బ్రదర్, పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు? మేము విద్యార్థులకు గొంతుకని వినిపించడం కోసము పేద విద్యార్థుల యొక్క
చదువును ఆపేషన్ కోసం ప్రభుత్వ పాఠశాల మూసేస్తుంటే దాన్ని వ్యతిరేకించడం కోసం ఇక్కడికి వస్తే విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ మాఫియా గురించి ప్రజలకు తెలియడం కోసం ఇక్కడికి వస్తే మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, ప్రైవేట్ మిథ్యా మాఫియాకు కార్పొరేట్ ఏజెంట్ గా పనిచేస్తున్నావు, నీ యొక్క ఆటలు సాగవని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తా ఉన్నది. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన మేము కష్టంగా కొట్లాడతాము. సో బ్యారిగేట్లు తోసుకుంటూ మరి పోలీసుల మీద కూడా దాడి చేసినంత పని చేస్తున్నారు. పోలీసులతో పాటు ఏబీపీ కార్యకర్తలు కూడా అంతే రీతిలో సమాధానం చెప్తున్నారు. ఖచ్చితంగా లోపలికి వెళ్తామని చెప్పేసి ఏబీపీ కార్యకర్తలు చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. బట్ పోలీసులు వాళ్ళని రానివ్వట్లేదు. చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులకు కూడా ఇటు పోలీసులతో పాటు ఏబీపీ కార్యకర్తలు కూడా గాయాలవుతున్న పరిస్థితి. బట్ ఏబీపీ కార్యకర్తలు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. ఖచ్చితంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం అంతే వరకు ఏబీపీ పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా తమ పోరాటాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి చెప్తుంది. సో చూస్తున్నారు కదా, విద్యార్థులు వర్సెస్ పోలీసులు ఈడ్చి పరిస్తున్నారు విద్యార్థి నాయకుల్ని పోలీసులు కూడా. సో విద్యార్థి నాయకులకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ పోలీసులకు చిక్కకుండా వాళ్ళు అరెస్ట్ కాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారు. బట్ చాలా మంది కార్యకర్తలు ఇప్పటికే అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి దగ్గరున్న పోలీస్ స్టేషన్లకు కూడా కార్యకర్తలు పంపించడం జరుగుతుంది. సో అరెస్ట్ అయిన కార్యకర్తలు కూడా మనం చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు. అరెస్ట్ అయిన కార్యకర్తల్ని వెంటనే పంపిస్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ మాఫియా వెంటనే అరికట్టాలి. పేద విద్యార్థులకు విద్యా హక్కును అమలు చేయాలి. పేద విద్యార్థులకు ప్రభుత్వ బోర్డులో మౌలిక వసతులు కల్పించాలని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు ఈరోజు ఎక్కడికక్కడ బట్టలు చింపి ఎక్కడికక్కడ ఇదేనా కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలనలో ఏమడిగినావు? కాంగ్రెస్ పాలనలో పేద విద్యార్థి చదువుకోవాలి, పేద విద్యార్థికి న్యాయం జరగాలి. పేదోనికి 27,000 స్కూళ్లను 4,000 స్కూల్ ఎత్తారు. సో చాలా బలవంతంగా కార్యకర్తలను అయితే లాక్కెళ్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. మహిళా కార్యకర్తలకు సంబంధించి కూడా మహిళా నాయకురాలను కూడా మహిళా పోలీసులు లాక్కెళ్తున్నారు. సో కార్యకర్తలు చూడొచ్చు, ఖచ్చితంగా లోపలికి వెళ్తామని చెప్పేసి కూడా ఏబీపీ కార్యకర్తలు గేట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా బలవంతంగా వాళ్ళని దింపే ప్రయత్నం చేస్తున్నారు. బ్యారిగేట్లు కూడా ఎక్కడికక్కడ బ్యారిగేట్లు దాటుకుంటూ గేట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొన్నాయి. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఈ పరిస్థితులన్నింటికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము శాంతియుతంగా వచ్చి ధర్నా చేస్తుంటే పోలీసులు కావాలని మమ్మల్ని రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఏబీపీ కార్యకర్తలు చెప్తున్నారు. సో బలవంతంగా లాక్కెళ్తున్నారు. చూస్తున్నాం మన విజువల్స్. ఏబీపీ నాయకుల్ని చాలా దారుణంగా లిఫ్ట్ చేస్తూ దెబ్బలు తాకుతున్నాయి కూడా అంటే కూడా వినట్లేదు. ఆల్రెడీ ఇప్పటికే ఒక ఏబీపీ కార్యకర్తకు సంబంధించి షర్టు కూడా చీనిపోయింది. చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. మేము న్యాయం అడిగితే ఇంత ఘోరంగా మమ్మల్ని మా పట్ల వ్యవహరించాలా అని చెప్పేసి కూడా పోలీసులు చూస్తున్నారు కదా. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. గేట్ పైకి ఎవరైనా ఎక్కితే గేట్ పై నుండి పోలీసులు అవతల సైడ్ నుండి చూస్తున్నారు కదా. పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల మైకి కూడా ఏబీపీ కార్యకర్తలు దూసుకెళ్తున్న పరిస్థితి. పోలీసులు కూడా ఎవరి మాట వినడం లేదు. ఖచ్చితంగా అరెస్ట్ చేసి పంపిస్తామని చెప్పేసి కూడా పోలీసులు కూడా ఏబీపీ కార్యకర్తలు వదలని పరిస్థితి. సో పోలీసులు వర్సెస్ ఏబీపీ కార్యకర్తలు రణరంగా మారింది. సో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయింది. చాలా వరకు లక్డీ కప్పులు అంతా జామ్ అయింది అన్నట్టు మొత్తం తెలుస్తుంది. ఎందుకంటే సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెంటనే ఈ రియాక్షన్ తీసుకొని రేవంత్ రెడ్డి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాను. అఖిల భారత ఈ దొంగ ప్రభుత్వం కేవలం 4,000 ప్రభుత్వ పాఠశాలకు కైవసం చేయడం సిగ్గుచేటు. ఏదైతే పాత విధానాలు సమర్పించాలని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. లేని పక్షాన రానున్న రోజుల్లో భారీ ఎత్తున అసెంబ్లీ ముట్టడి, సెక్రటరీ ముట్టడి, మీ క్యాంప్ ఆఫీస్ లో ముట్టడిస్తామని రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఒకటే లక్ష్యం, ప్రభుత్వ పాఠశాల యథావిధిగా నడవాలి. ముఖ్యమంత్రి ఇటీవల 27,000 స్కూల్ ఉన్న దాన్ని 4,000కు తగ్గిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా దానికి సంబంధించి ముఖ్యమంత్రి వెంటనే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఓవైపు గవర్నమెంట్ విద్యను ప్రోత్సహించాల్సిన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కేవలం నిర్వహణ పేరుతో గవర్నమెంట్ స్కూల్ మూసేస్తా అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఏబీపీ అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరో పక్కన మహిళా కార్యకర్తలు కూడా ఈడ్చికెళ్తున్న మహిళా పోలీసులు కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏబీపీ కార్యకర్తలు కూడా కాంప్రమైజ్ కావట్లేదు.
మా ఫైటింగ్ దీంతో ఆగదు, ఖచ్చితంగా విద్యారంగంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు చాలా వరకు హామీలు ఇచ్చింది. బట్ ఒక్క హామీని కూడా నెరవేర్చట్లేదు అని చెప్పేసి కూడా ఏబీపీ కార్యకర్తలు దాదాపు గంట సేపటి నుంచి పోలీసులు వర్సెస్ ఏబీపీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని మొత్తం విధ్వంసం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల రక్తాన్ని తాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అవుతుందో ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలను మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. 27,000 ప్రభుత్వ పాఠశాలని క్లోజ్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని వెంటనే తక్షణమే దాన్ని వెనక తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. మహిళా కార్యకర్తలను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నువ్వు మా డిమాండ్స్ నెరవేర్చకపోతే నీ గద్దెని దింపుతాం, నీ ప్రభుత్వాన్ని అల్లకొల్లం చేస్తాం. జాగ్రత్త. ఏబీపీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ రేవంత్ రెడ్డికి ఏ విద్యార్థులైతే ఏ తెలంగాణ విద్యార్థులైతే ఓటేసి గెలిపించుకున్నారో అదే తెలంగాణ విద్యార్థుల గద్దె దింపడానికి కూడా రెడీ. ఇవాళ విద్యార్థుల కోసం ఇక్కడ శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ఇట్లా గుంజుకోబోతున్నారు మమ్మల్ని. మేమేమన్నా లంగతనం చేసినామా, దొంగతనం చేసినామా? విద్యార్థుల కోసం పోరాడుతున్నాం మేము. ఆ స్వేచ్ఛ కూడా మాకు లేదా? నువ్వే కరెక్ట్ ఉంటే మేము ఇవాళ ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏమొస్తుండే? ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తే మాకు ధర్నా చేయాల్సిన కర్మ ఏంటి? శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మమ్మల్ని చాలా విచక్షణ రహితంగా పోలీసులు కొడుతున్నారు, చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా చూడొచ్చు, మహిళా పోలీసులు కార్యకర్తల్ని చాలా ఈడ్చి పడేసి లాగేసి పడేస్తున్నారు. సో మహిళా కార్యకర్తలు కూడా చాలా ధీటుగా వాళ్ళు పోలీసులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పేసి కూడా ఏబీపీ కార్యకర్తలు కూడా భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి. సో మమ్మల్ని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు కావాలని రెచ్చగొట్టి మమ్మల్ని ఇంతవరకు చేశారు. ఇంత అవసరం లేదు, మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఇంత కర్మ ఏంటి? అసలు కేవలం విద్యార్థుల సమస్యల కోసం మేము కొట్లాడుతుంటే మేము ఏమన్నా ఉగ్రవాదులమా లేకపోతే ఏమన్నా నేరస్తులమా? మమ్మల్ని మా పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, పోలీసులు మహిళా కార్యకర్తలు కూడా లోపలికి కుక్కుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లోపల చాలా మంది ఉన్నారు. సో ప్లేస్ లేదని చెప్పినా కూడా కార్యకర్తలు వదిలిపెట్టట్లేదు. సో అరెస్ట్ అయిన వాళ్ళను వెంటనే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కూడా సో తరలిస్తున్నారు. చాలా ఉద్రిక్తంగా అయితే నెలకొన్న పరిస్థితి. సో ఇది ఓవరాల్ గా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఏబీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కోటితో సురేష్, RTV కోసం, హైదరాబాద్.